ఇద్దరు పాయింట్ ఇప్పుడు ఇక ఇంకుండగా పండుకోర్రి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. ఈరోజు ఈ వీడియోలో మేము షూట్ చేయబోతున్నాం రివెంజ్ ఛాలెంజ్. లాస్ట్ టైం మనమైతే ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. దాంట్లో మన జింగల్ ఇద్దరు ఓడిపోయారు, నరేందర్ అండ్ విజ్గాడు. వీళ్ళిద్దరితో మీరు ఎన్నో రోజుల నుంచి ఎంతగానో రిక్వెస్ట్ చేస్తున్న ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే వీళ్ళకి ఇచ్చినాం. అది వచ్చేసి ఏంటి అంటే ఈ ఐస్ గడ్డల పైన ఉండే ఛాలెంజ్. మీరు ఇక్కడ చూసినట్టయితే వచ్చేసి చాలా చల్లగా ఉన్నాయి. చూస్తుంటే మనకు గరం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఘోరంగా చల్లగా ఉన్నాయి ఇవి. వీటిపైన వీళ్ళిద్దరూ వచ్చేసి 1 అవర్ అయితే స్టే చేయాల్సి ఉంటుంది. 1 అవర్ మధ్యలో నేను వీళ్ళని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతా. అంతేకాకుండా ఆ క్వశ్చన్స్లో వీళ్ళు తప్ప ఆన్సర్ చెప్పినట్లయితే వీళ్ళ బట్టలు కూడా విప్పేపిస్తాం. అంతేకాకుండా దీని మీద కూర్చుండ పెడతాము. వీడియో వచ్చేసి గైస్ ఈ ఛాలెంజ్ రివెంజ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా క్రేజీగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు డ్రాప్ అయినా సరే నెక్స్ట్ వేరే రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది. సో వీడియోని ఇంకా మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఉంటుంది. ఫస్టే మీ ఇద్దరికి రూల్ చెప్తున్నా. రూల్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ ఈ ఐస్ గడ్డల పైనుండి మీరు కాలు కింద పెట్టిరు అనుకో, ఈ ఛాలెంజ్లో మీరు ఓడిపోయినట్టే రివెంజ్ ఛాలెంజ్. నెక్స్ట్ ఇంకో రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. బట్ దానికంటే ముందు మీరు ఇద్దరు పోయి ఆ చిన్న చెట్ల కాడ ఏదైతే బొందు ఉందో అలా ఒక మునిగి రావాలి. ఒకవేళ కాలు కింద పెడితే ఇది మాత్రం గ్యారంటీ. లేకుంటే మీరు కాలు కింద పెడతారు, రివెంజ్ ఛాలెంజ్ క్లోజ్ చేస్తారు. కాబట్టి ఫస్టే చెప్తున్నా ఆ బొందల మునిగాల. దాంట్లో అందరూ ఏం చేస్తారో మీకు ఎరికే ఆల్రెడీ. సో ఇప్పుడు ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కౌంట్ డౌన్ టైమర్ పెడుతున్నా. 1 అవర్కి అయితే గైస్ కౌంట్ డౌన్ టైమర్ సెట్ చేసిన. లెట్స్ స్టార్ట్. ఎక్కురి అన్న వేరేది కాదా? అబ్బో చల్లగా ఉన్నాయి. అవును మీ ఇక్కడే కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఆవురి ఎక్కురి ఎక్కినాక స్టార్ట్ చేస్తా. ఎక్కురి ఎక్కురి ఎక్కరా స్టార్ట్. చల్లగా టైమర్ వచ్చేసి గైస్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఇప్పటి నుండి నెక్స్ట్ 1 అవర్ వరకు ఇదే ఐస్ గడ్డల పైన అయితే ఉండాల్సి ఉంటుంది. లెట్స్ స్టార్ట్ దిస్ క్రేజీ ఛాలెంజ్. గిట్లా మంట మంటలేదు. బాగుంది. బాగురి కరుగుతుంది కదా తొందరగా. రాయరు ఒక 10 నిమిషాల వరకు అయితే గైస్ వీళ్ళని డిస్టర్బ్ చేస్తలేను. 10 నిమిషాలల్లా వీళ్ళ అరికాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా మొత్తం తిమ్మిరి వచ్చినట్టు అయితే అవుతాయి అన్నమాట ఐస్ గడ్డల పైన ఉన్నప్పుడు. సో ఆ తర్వాత వీళ్ళని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుదాము. ఆ క్వశ్చన్స్లో తప్ప ఆన్సర్ చెప్పారు అనుకోండి, ఒకసారి పాయింట్ ఇప్పేపిద్దాం, ఒకసారి అంగి ఇప్పేపిద్దాం, తర్వాత దాని మీద ఉసుండ పెడదాం, ఆ తర్వాత దాని మీద వండుకో పెడదాం. క్రేజీగా అవుతుంటుంది ఇంకా ముందుగా. అయ్యా గిట్లయితే ఎక్స్ప్రెషన్స్ లేవు. గుంజుకపోతున్నాయి ఏంటి? ఎట్లుందిరా విజ్గా? ఐస్ గడ్డలు గుంజుతున్నాయి మొత్తం లోపలికి గుంజుకుంటున్నాయా? నీకెట్లుంది ఇంకా? రకరకాలుగా ఛాలెంజ్ లా గట్టిగా పార్టిసిపేట్ గా ఓడిపోకు ఏ ఛాలెంజ్ అని చెప్తే అన్ని ఛాలెంజ్ లా ఇక ట్రై చేస్తాడు, మ్యాక్సిమం ఓడిపోతాడు. సో ఇప్పుడు రివెంజ్ ఛాలెంజ్ మొత్తం పిప్పి వెళ్తుంది. కమాన్ ఒకవేళ అడుగు కింద పెట్టారు అనుకో, గుర్తుకుంది కదా దగ్గరికి అంటా నేను. కానీ చక్క బొందలకే ఇక అంటే దీనోళ్ళు దీనోళ్ళు రివెంజ్ ఛాలెంజ్ అయిపోయినట్టే. ఇక ఇద్దరం కాదు, ఇద్దరు ఒకళ్ళు దిగితే ఒకరే వాళ్ళే. నువ్వు దిగాక నేను దిగా, ఇంకేంది? పడితే పడతాం. ఏం చేస్తావు దానికి? ఇద్దరం పోవాలి. మళ్ళీ నువ్వు మనం దిగొద్దు, పడతాం. ఎట్టు ఎంజాయ్ చేస్తుర్రా రివెంజ్ ఛాలెంజ్. నాలుగు నిమిషాలు టైం అయితే అయిపోయింది. 4 నిమిషాలు వీళ్ళు వచ్చేసి ఎట్లా ఎంజాయ్ చేస్తుర్రు అంటే ఒక కాలు కింద పెడుతుర్రు, ఒక కాలు తీస్తుర్రు. సో దాన్ని చేంజ్ అయితే చేయబోతున్నాము. ఇప్పటి నుంచి రూల్ ఏంది అంటే 2 కాళ్ళు దాని మీదనే ఉండాలి. కాళ్ళు లేపిర్రు అనుకోండి రివెంజ్ ఛాలెంజ్ క్విట్. మొత్తం లాగొద్దు, గట్ల కొనాలి లాగట్టుకోర్రి. కాలు మాత్రం దాన్ని కానాలి.
సమయ సందర్భాన్ని బట్టి వీళ్ళ సిచ్యువేషన్ బట్టి చాలా రూల్ మార్చుడే పడుతుండు. చల్లగా ఉంది, కింద పడ్డావు అనుకో నీ ఛాలెంజ్ క్విట్ అవుతావు, మీ ఇష్టం. చల్లగా ఉందా? చల్లగా ఉంది, ఎత్తుకుంటున్నా దీని మీద. టైం వచ్చేసి గైస్ 9 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. 51 minutes ఇంకా అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక క్వశ్చన్ అయితే అడుగుతా నేను. ఎవరైతే కరెక్ట్ క్వశ్చన్ చెప్తారో వాళ్ళు వచ్చేసి సేఫ్, ఎవరైతే తప్పు క్వశ్చన్ చెప్తారో వాళ్ళైతే అస్మాకం విజయం నిశ్చితం, పాయింట్ ఇప్పేయాలి. చలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంది అంటే, రీసెంట్గా మనం 3 వీడియోలు అప్లోడ్ చేసినాం. ఒకటి రివెంజ్ ఛాలెంజ్ మొన్న, ఒకటి కొండెక్కి దిగినాం చూడు ఆ వీడియో, సెకండ్ వచ్చేసి గోస్ట్ హంటింగ్ది, థర్డ్ వచ్చేసి డోంట్ స్టెప్ ఆన్ పీదొక్కడు ఛాలెంజ్ లేదా అది. ఆ 3 వీడియోలల్లో ఏ వీడియోకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి? పీదొక్కేదేనా? లాగేనా? ఇద్దరు పాయింట్ ఇప్పుడు ఇక. గోస్ట్ దానికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, 1,48,000 ఇప్పుడు ఇక. సో ఫస్ట్ క్వశ్చన్లో గైస్ ఇద్దరు ఆన్సర్ తప్పు చెప్పారు కాబట్టి ఇద్దరు కూడా పాయింట్ అయితే ఇప్పుతారు. లెట్స్ స్టార్ట్. పాయింట్ ఇప్పేటప్పుడు కింద పడ్డా కానీ రివెంజ్ ఛాలెంజ్ క్విట్ అయినట్టే. ఇదేం బాధ అయ్యా, ఛాలెంజ్లో కిక్ అనేది వస్తలేదు, వీళ్ళు ఇట్నే కాలు రాస్తూనే ఉన్నారు, అటు ఇటు చూస్తున్నారు కదా. కొద్దిగా కిక్ పెంచడం కోసం ఏం చేస్తున్నాం అంటే సిట్ డౌన్. మన వాళ్ళు ఇద్దరు వచ్చేసి ఐస్ గడ్డల మీద జపం అయితే చేస్తుర్రు. ఇంకా 45 minutes ఏవైతే మిగిలి ఉన్నాయో ఈ 45 minutes వచ్చేసి ఇక వీళ్ళు ఇట్నే ఉండాలి ఇక కూర్చొని. ఇవరిదాకా నిలబడుర్రా అంటే మంచిగా నిలబడరు, కాలు రాసుకుంటూ అటు ఇటు కదిలేరు. ఇప్పుడు కింద కూర్చోర్రి అన్నాక డిఫరెంట్ ఆసనాలు ఎత్తురు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది రా కూర్చున్నాక? ఘోరంగా మండుతుంది. మండుతుందా జింగా నీకు? పిల్లలు పని చేయి ఇక. నెక్స్ట్ ఛానల్ గెలుస్తారా? గెలుచుడే. ఇంకా 35 minutes అయితే గైస్ ఈ ఛాలెంజ్లో మిగిలి ఉంది. క్వశ్చన్లో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు 5 నిమిషాలు నిలబడవచ్చు. 1 నిమిషం కాదు, 5 నిమిషాలు. సరే సరే. సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఏంటంటే 3 వీడియోలు చెప్తా, ఏ వీడియో మీద ఎక్కువ వ్యూస్ వచ్చినా చెప్పింది అనుకోండి సేఫ్ మీరు. మనం ఒకటి కుకింగ్ క్యాంపింగ్ గ్యాజెట్ తెప్పించినామా పొట్లం, ఆ వీడియో, మండి ఛాలెంజ్ వీడియో, 12 hours మనం మల్లన సాగర్ ఉన్నామా ఆ వీడియో, ఏ వీడియో మీద ఎక్కువ వ్యూస్ వచ్చినాయి? మల్లన సాగర్. అది మ్యాగీ చేసినాం కూడా ప్యాకెట్, అది మల్లన రివెంజ్ ఛాలెంజ్ మీద వచ్చింది. మండి ఛాలెంజ్, మల్లన సాగర్, రివెంజ్ ఛాలెంజ్, క్యాంపింగ్ గ్యాజెట్ వీడియో. మంచి ఆలోచించుకోర్రి, మళ్ళీ ఒకసారి చెప్తాను. మల్లన సాగర్ క్యాంపింగ్ గ్యాజెట్ అది క్యాంపింగ్ గ్యాజెట్దా? అయితే నువ్వు నిలబడకు, నువ్వు నిలబడు. ఎందుకు? కరెక్ట్ ఆన్సర్ నిలబడు. ఎందుకట? నిలబడవా? నిలబడు. ఏసీ వీడియో. సెకండ్ వీడియో వచ్చేసి ఏంటంటే ఎండోస్కోపీ కెమెరా పంపించినామా పుట్టలకు, ఆ వీడియో. థర్డ్ వచ్చేసి ఏంటి అంటే ప్లాస్టిక్తో పెట్రోల్ తయారు చేసినామా ఆ వీడియో. ఈ 3 వీడియోలల్లో ఏ వీడియోకి ఎక్కువ చూస్తుంది అనుకోరు? పాముది కాదు అన్న, చెప్పు మళ్ళీ సార్ చెప్పు. ఏసీ వీడియో 5 లక్షల మీద ఉంది. ఏసీ వీడియో మీద ఉంది అది. ఏసీ వీడియో, ఎండోస్కోపీ వీడియో, ఏసీ వీడియో, పెట్రోల్ ప్లాస్టిక్ తో పెట్రోల్ వేసింది. పాముది కానే కాదు, ఏసీ మినీ ఏసీదే ఉన్నది, 5 లక్షల మీద ఉంది. చెప్పరి 2-3 వేసాలా? నేనైతే పామే అనుకుంటున్నా. పాము అంటున్నా ఇది అయిందనుకో పనులు అవుతుంది. నువ్వు చెప్పు జింగా, నువ్వే అనుకుంటావు. ఏసీ మీదనే ఉన్నది. మీ ఇద్దరు తప్పు చెప్పారు అనుకో, ఇద్దరు ఎవరు తప్పు అయినా ఇద్దరు అనుకుంటారు. అట్లా లేదు, నేను పాము చెప్తా. చెప్పరి నువ్వు. పాముదేనా? పాముదేనా? జింగడు వేరే నేను వేరే గట్టుండది. నా తప్పైతే నేను ఇద్దరు అనుకోవాలి. నేను తప్పైనా ఇద్దరికి వస్తుంది, నువ్వు చెప్పినా ఇద్దరికి వస్తుంది, ఎట్లా తప్పది. ఏదనుకుంటారు? జింగడు ఏమన్నాడు? పాముదేనా? పాముదేనా చెప్పు. మళ్ళా కదా అంటాడు. ఇద్దరు ఒక్కదానికి రారు. చెప్పి ఏదో ఏసీదా? ఏసీదారా?
చెప్పు. ఏదండి ఏ అట్లా కథ ఆడతలేదు. ఒక్క డిసిషన్కి రారా. నువ్వు పాము అంటే పాము అంటుండు కదా జింగాడు. మనకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఏసిత్తి ఏసిదా ఇద్దరు కరెక్టా? ఏసిదా ఏసిదాట. వాడు అన్న పాముది కాదు, వీడన్న ఏసీది కాదు, పెట్రోల్ ఉండు రతి నువ్వు అంగిపోయిగా. టైం వచ్చేసి ఇంకా 5 minutes 31 seconds అయితే ఉంది.